I love you, Hyderabad. సారీ ఫర్ ద కన్ఫ్యూజన్. హైదరాబాద్లోకి బీచ్ ఎలా వచ్చింది అనుకుంటున్నారా? లేదండి, నేనే చెన్నై వచ్చాను. రెనాల్ట్ నిస్సాన్ టెక్నాలజికల్ బిజినెస్ సెంటర్ ఇండియా, RNTBCI. ఇది చెన్నైలో హెడ్ ఆఫీస్ ఉంది. హైదరాబాద్ మైండ్ స్పేస్లో బ్రాంచ్ కూడా ఉంది. ఇందులో రీసెంట్గా అసిస్టెంట్ మేనేజర్ ఇన్ IT డిపార్ట్మెంట్ కొత్తగా జాబ్ వచ్చింది నాకు. అందుకని నేను చెన్నై రావాల్సి వచ్చింది. I'll be the last one left when the lights go out. ఆబ్వియస్లీ మనకు వచ్చే నెక్స్ట్ క్వశ్చన్స్: జాబ్ ఎలా అప్లై చేశారు, ఇంటర్వ్యూ ఎలా జరిగింది, ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఏంటి? ఈ క్వశ్చన్స్ అన్నింటినీ క్లియర్గా ఈ వీడియోలో ఆన్సర్ చేయబోతున్నాను. మీకు ఫర్దర్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. మన ఫస్ట్ క్వశ్చన్ కంపెనీ గురించి. RNTBCI, రెనాల్ట్ నిస్సాన్ టెక్నాలజికల్ బిజినెస్ సెంటర్. దీని హెడ్ ఆఫీస్ చెన్నైలో ఉంది. శాటిలైట్ బ్రాంచెస్ అనేవి బెంగళూరు, హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయి ప్రస్తుతానికి. రెనాల్ట్, నిస్సాన్, మిత్సుబిషి ఈ 3 కార్ కంపెనీస్ కలిపి కార్ రిలేటెడ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడం కోసం ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. దాదాపు ఈ కంపెనీ స్టార్ట్ చేసి 20+ ఇయర్స్ అవుతుంది కాబట్టి స్టెబిలిటీ వైజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. మన నెక్స్ట్ క్వశ్చన్: జాబ్ ఎలా అప్లై చేయాలి? 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి, నౌకరీలో ప్రొఫైల్ పెట్టి RNTBCI అని టైప్ చేసి అక్కడ మీకు ఏవేవి జాబ్స్ ఉన్నాయో సెర్చ్ చేసుకొని అప్లై చేయొచ్చు. లేదా డైరెక్ట్గా RNTBCI అఫీషియల్ వెబ్సైట్ ఉంది, దానిలో కెరీర్ పేజ్కి వెళ్ళి ప్రిఫరబుల్ జాబ్ ఏదో చూసి అప్లై చేయొచ్చు. నాకైతే నౌకరీలో అప్లికేషన్ పెట్టినప్పుడు RNTBCI HR నుంచి కాల్ వచ్చిందనమాట, మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయింది అని. ఆల్రెడీ అప్పటికి నాకు PO జాబ్ ఉండేది. సో వీళ్ళు నన్ను అసిస్టెంట్ మేనేజర్ రోల్కి షార్ట్ లిస్ట్ చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్: ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరిగింది? ఇక్కడ 3 స్టేజెస్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంది. ఫస్ట్ది వచ్చేసి మన సబ్జెక్ట్ రిలేటెడ్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఆర్ ఫంక్షనల్ ఇంటర్వ్యూ అని చెప్పుకోవచ్చు. సెకండ్ వచ్చేసి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్తో ఇంటర్వ్యూ ఉంటుంది. థర్డ్ రౌండ్ HR రౌండ్. సాలరీ నెగోషియేషన్ కాదు, స్పెసిఫిక్గా HR వాళ్ళు కూడా మన ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ కానీ ప్రజెంట్ మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ వీటి గురించి ఇంటర్వ్యూ లాగానే కండక్ట్ చేశారు. నేను షార్ట్ లిస్ట్ అయింది మేనేజర్ రోల్కి కాబట్టి ఫస్ట్ రౌండ్లో 2 పీపుల్, సెకండ్ రౌండ్లో 2 పీపుల్, అలాగా ప్యానల్ లాగానే ఇంటర్వ్యూ అనేది తీసుకున్నారనమాట. ఈ 3 రౌండ్స్ అయిన తర్వాత మాత్రమే శాలరీ నెగోషియేషన్ డిస్కషన్ అనేది జరుగుతుంది. శాలరీ నెగోషియేషన్లో మీ శాలరీ అండ్ బోనస్ రెండింటి గురించి డిస్కస్ చేస్తారు. మీరు ముందుగానే మీరు అనుకున్న దానికన్నా ఇంకొక 2 lakhs, ఎగ్జాంపుల్ మీరు 22 lakhs అనుకుంటే 24 lakhs అని చెప్పండి, ఆర్ 25 lakhs అని చెప్పండి. జాయినింగ్ బోనస్ కూడా కొంచెం వాళ్ళు 1 lakh అలా అంటే నెగోషియేట్ చేయడానికి ట్రై చేయండి. ఏదైతే మీరు శాలరీలో నెగోషియేట్ చేశారో అదే మీ ఫ్యూచర్ అనమాట. దీని తర్వాత ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కంపెనీ చాలా పెద్దది, ప్లస్ అప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల ఆన్బోర్డింగ్ ప్రాసెస్ చాలా స్లోగా జరిగిందండి. నాకు సెలెక్ట్ అయిపోయాను అన్న తర్వాత 15 daysకి ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో కొంచెం డిలే అయినా మీరేం టెన్షన్ పడద్దు. ఎప్పటికప్పుడు వాళ్ళకి మెయిల్స్ పెట్టడము, కాల్స్ చేయడము HRకి, అలాగా మీ అప్లికేషన్ అప్డేట్ ఎంతవరకు వచ్చింది అని ఫాలోఅప్ చేసుకుంటూ ఉండండి. సో ఇదంతా అయినాక ఆన్బోర్డింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కమ్యూనికేట్ చేసి వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్స్ అన్నీ ఫిల్ చేయించుకొని ఆన్బోర్డింగ్ ఫెసిలిటీస్ ఏంటి అంటే జాయినింగ్ ఫెసిలిటీస్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆన్బోర్డింగ్ ప్రాసెస్లో మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంది. మన లొకేషన్ ఏంటి అని వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే దగ్గరలో ఉన్న అపోలో హాస్పిటల్లో అపాయింట్మెంట్ బుక్ చేస్తారు. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళు పంపించిన ఈమెయిల్ చూపిస్తే ఈమెయిల్లో మెన్షన్ చేసిన అన్ని టెస్టులు ఫ్రీగా చేస్తారు. ఐ చెకప్, ECG, హియరింగ్, బ్లడ్ టెస్ట్, ఇట్లా చాలా టెస్టులు చేశారు. ఆన్బోర్డింగ్ తర్వాత ఇండక్షన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. శాటిలైట్ బ్రాంచెస్ అంటే బెంగళూరు, హైదరాబాదు ఏ బ్రాంచ్కి మీరు జాబ్ అప్లై చేసినా, ఈవెన్ చెన్నై బ్రాంచ్కి అప్లై చేసినా కూడా చెన్నైలోనే ఇండక్షన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. అది ఖచ్చితంగా మీరు మాన్యువల్గా వచ్చి అటెండ్ అవ్వాలన్నమాట, ఆన్లైన్లో అటెండ్ అవ్వడానికి లేదు. చెన్నైలో మహీంద్ర వరల్డ్ సిటీలో హెడ్ ఆఫీస్ అనేది ఉంది. చెన్నై బస్ స్టాండ్ నుంచి 2 hours, ఎయిర్పోర్ట్ నుంచి అయితే దాదాపు 1.5 hour జర్నీ చేసి మీరు మహీంద్ర వరల్డ్ సిటీకి వెళ్ళొచ్చు. సో అక్కడికి ఫస్ట్ టైం వెళ్తున్నాము, ఎలా వెళ్ళాలి, అకామిడేషన్ ఎట్లా, ఫెసిలిటీస్ ఎట్లా, అక్కడ ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఉందా లేదా, హోటల్స్ ఉన్నాయా లేదా, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు ఏమైనా కనుక ఇంకా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.